ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. రాష్ట్ర భవిష్యత్తు ఎలా అనిపిస్తుంది? సంవత్సరంన్నర పరిపాలనలో ఏ అంశాలు బాగున్నాయి? అంటే మెయిన్గా మనం పెట్టుబడుల గురించి అది చూడొచ్చు. సో ప్రభుత్వం కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకి చూపిస్తున్నారు. మెయిన్గా నారా లోకేష్ గారి చాలా డెవలప్ అయ్యారు. చాలా బాగా స్పీచెస్ ఇస్తున్నారు. ఆయన చేసే ప్రతిది ఏదైనా కానీ చాలా క్లియర్గా ఏం చేస్తున్నాం ఏంటని ఒక విజన్తో ఉన్నారనమాట. వాళ్ళు ఏలైతే తప్పు ఏలైతే చూపించడం కూడా పద్ధతిగా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. బాగుందండి టీడీపీది. చాలా మంచి. చూసుకుంటే డెవలప్మెంట్ వైపుగా రాష్ట్రాన్ని బాగా అగ్రగామిగా నిలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరోసారి సిఐఐ సదస్సు పెట్టారు విశాఖపట్నంలో. 700 కంపెనీలు ఒకేసారి రావడం, ఎంఓఐలు కుదుర్చుకోవడం 2 రోజులు జరిగింది ఇది. మరి ఎలా అనిపిస్తుంది? 12 లక్షల కోట్లు అంటున్నారు, 13 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. మరి ఈ విధానంలో ముందుకెళ్తే వచ్చే 10 ఏళ్లలో ఇంకా తీసుకొస్తాము, సుస్థిరంగా ఉండడానికి మాకు ఇంకొక అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. ఎలా ఉంది? డెఫినెట్గా టీడీపీకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం ఏదైతే హైదరాబాద్ చూస్తున్నామో అది చంద్రబాబు గారి కృషితోనే వచ్చింది. ఇప్పుడు ఏది ఒక రోజులో జరిగిపోదు కదా, ప్రతిదానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం పని అనేది పర్ఫెక్ట్గా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఒక హైదరాబాద్ ఎలా అని చెప్పుకున్నామో అమరావతిని ఇంకా గొప్పగా చెప్పుకునే ఛాన్సెస్ వస్తాయి. సో డెఫినెట్గా అంటే మనం ఒకళ్ళ మీద పార్షియాలిటీ తీసుకోకుండా జెన్యూన్గా చదువుకున్న వాళ్ళందరూ ఎవరు ఏం వర్క్ చేశారు, ఎవరు ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు, మనకి ఏది ఉపయోగపడుతుందని దాని మీద ఇచ్చేసి ఓట్ చేసి నెక్స్ట్ టీడీపీ మంచి చేస్తే ఖచ్చితంగా టీడీపీని గెలిపిస్తే దే విల్ షో వాట్ దే ఆర్. ఈ గ్రీన్ హైడ్రోజన్ కర్మాగారాలు అంటున్నారు, ఇంకొకటి 2 డేటా సెంటర్లు కూడా వస్తాయి అంటున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే ఐటీ సెక్టర్ విశాఖపట్నం కేంద్రంగా ఉండటం వల్ల మరొక పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా అది రూపుదిద్దుతుందంటారా? అంటే ఈ విధానంలో ఏది ఐటీ సెక్టర్ విధానం? దాని గురించి ఐడియా లేదండి. బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి, నారా లోకేష్ గారు కూడా అంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు కాబట్టి మేబీ ఇట్ కెన్ బి చేంజ్. ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా ఇలా డేటా సెంటర్స్ అంటే ఏంటి అన్న దాని గురించి కూడా చెప్తున్నారు. అండ్ ఎవరిని అడిగినా కానీ గూగుల్ డేటా సెంటర్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అంత పెట్టుబడి తేడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. అని ఎంత ఎఫిషియెంట్ అయితే తెచ్చారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన దాని క్వశ్చన్ గురించి అయితే నాకు ఐడియా లేదు. మేబీ ఇట్ కెన్ బి, ఎందుకంటే వాళ్ళు మేము చేసి చూపిస్తాం అంటున్నారు కాబట్టి మేబీ ఇట్ కెన్. ఇప్పుడు కుదుర్చుకున్న ఎంఓయూలు కూడా చాలా పారదర్శకత్వంగా ఉన్నాయి, చాలా కాన్ఫిడెంట్గా కుదుర్చుకున్నాము, ఇది ఏదో నామకే వాస్తా అన్నట్టుగా కాకోకుండా అంటున్నారు. మరి ఈ విధానంలో ముందుకెళ్తే రేపు రాష్ట్రం ఎలా ఉండబోతుంది? పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళే అవసరం ఉండదంటారా విద్యార్థులు స్కిల్స్ కోసం? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్ యూత్ జాబ్స్ లేక హైదరాబాద్లోనే జాబ్ చేసుకుంటూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా వాళ్ళకి 10 to 15K వృధాగా ఖర్చులకు పోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా పీజీలకి డబ్బులు కట్టుకోవాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఇలా డెవలప్మెంట్ అనేది జరగడం వల్ల మన యూత్ మనకి తిరిగి వచ్చేస్తారు. మనకి ఇక్కడ అక్కడికి పెట్టే ఖర్చు ఏదో 15,000 to 10,000 కానీ వాళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకుంటారు. సో డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది వచ్చింది. అక్కడికి ఖర్చు పెట్టే డబ్బు ఏదో మన యూత్ ఇక్కడే ఉంటూ ఇలా చేస్తే డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది జరిగిద్ది. డెవలప్మెంట్ జరగాలనే యూత్ కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది వస్తే మేము ఒకరి మీద ఆధారపడకుండా మేము చదువుకొని మా అమ్మ నాన్ని బాగా చూసుకుంటాం కదా. డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది జరగాలి. టీడీపీ చేసి చూపిస్తుందని అనుకుంటున్నాం. డెఫినెట్గా చేస్తాం. ఈ విధానంలో ఐటీ మినిస్టర్ గారి యొక్క సపోర్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఏదైతే ఈ వర్క్ చేసే విధానం, ఈ కంపెనీలు తీసుకురావడం కానివ్వండి, పైన మాట్లాడడం కానివ్వండి, ఫారెన్ టూర్స్ వెళ్ళి రావడం కానివ్వండి, ఇదే విషయాలపైన ఎలా అనిపిస్తుంది? ఆయన చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నారండి. అదే చెప్తున్నాం కదా, ఆయన ఏం చేసినా కానీ ఆయన మాట్లాడే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు ఏంటి మేము ఏం చేసాం అనేది ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మేము చేసి వచ్చామన్న దానికన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది గ్రేట్ కదా. జనాలకు అర్థమయ్యేలా చెప్పడం అనేది గ్రేట్. అది బాగా చేస్తున్నారు. ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను నేను. ఆయన ప్రజలు అడిగే క్వశ్చన్స్కి మీరు ఆయన ఇచ్చే సమాధానం కానీ చాలా బాగుంది. ఒక ఎడ్యుకేటెడ్ అండ్ హీ సో ఎఫిషియెంట్ ఐటీ మినిస్టర్ అని నేను అనుకున్నాను. నమస్కారం అండి. సంవత్సరంన్నర పరిపాలన రాష్ట్రంలో అగ్రమగామిగా ఉండాలని చెప్పి విశాఖ కేంద్రంగా పెట్టుబడులకి స్వర్గధామం అని చెప్పి కంపెనీలకి ఆస్కారం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? నిన్న చూసుకున్నా మొన్న చూసుకున్నా కానీ 2 రోజుల్లో కూడా ఏదైతే ఉందో 12 లక్షల పెట్టుబడులు, అంటే 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి కంపెనీల ద్వారా అంటున్నారు. చేసుకున్న ఒప్పందాలు కూడా సరైనవి అంటున్నారు. అరకొరగా కాకోకుండా ఏదో మీడియా కవరేజ్ కోసం కాకోకుండా గట్టిగా చేశామంటుంది. మరి లోకేష్ గారి ప్రోద్బలం ఎలా ఉంది ఐటీ మినిస్టర్ గారు? లోకేష్ గారు యువత గురించి బాగా కష్టపడి ఆయన ఉద్యోగాల కోసం ప్రతినిత్యం కృషి చేస్తూ ఆయన చాలా బాగా చేస్తున్నారు. దాంతోపాటు 70 సంవత్సరాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి కంపెనీ రావాలి, ప్రతి పౌరుడు నిరుద్యోగి కాకుండా ఉండాలని వాళ్ళు చేసే కృషి చాలా బాగుంది. ఇంకా మంచి కంపెనీలు వచ్చి కుర్రోళ్ళకి జాబులు ఇస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విదేశాలకు వెళ్ళే పని లేకుండా కుర్రోళ్ళంతా శుభ్రంగా ఇక్కడే జాబులు చేసుకొని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారని చాలామంది కోరికగా ఉన్నారండి.
ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే కంపెనీలన్నీ వస్తాయి, కుర్రోళ్ళందరూ ఇక్కడే జాబులు చేసుకొని వాళ్ళ అమ్మా నాన్నల్ని కొంచెం తోడుగా వీళ్ళు కష్టపడి బాగా మంచి మంచి కంపెనీలో రాగానే ఇలా ఉద్యోగాలు కూడా ఎక్కువగా వస్తారు అని ఆశిస్తున్నామండి మేము. ఈ సిఐఐ సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది సార్. మరి ఎంత పెద్ద ఎత్తున ఉద్యోగాలంటే 13 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మరి ఈ విధానంగా నేర్చుకుంటే ఒక పక్క నైపుణ్య కేంద్రాలు కూడా పెట్టి నేర్పుతున్నారు. అందులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లని కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఎలా ఉంటుంది? యువత కొంచెం ఆశలు పెట్టుకోవచ్చా? అంటే 2 సంవత్సరాల్లో బయటకు వచ్చే వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకుని కానివ్వండి, డిగ్రీల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎలా ఉంటుంది? అవునండి, యువత ఆశలు పెట్టుకోవచ్చు అండి. చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ తీసుకొస్తారు. నారా లోకేష్ గారు బాగా కృషి చేస్తున్నారు, వాళ్ళిద్దరు బాగా చేస్తారు. దాంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యోగాలు కుర్రోళ్ళు యువత కోసం బాగా కష్టపడుతున్నారు. ఆయన కూడా కంపల్సరీగా ఉద్యోగాలు వస్తాయండి. ఇలాగే మన చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇంకా ఉద్యోగాలు కంపెనీలు వచ్చి మన అమరావతిలోనే కుర్రోళ్ళంతా ఉద్యోగాలు చేసుకునేలాగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10-15 సంవత్సరాలు ఉంటే ఇంకా బాగుపడిద్దని ఆశిస్తున్నామండి. రాష్ట్రానికి ఆదాయ వనరుల మార్గంగా ఇది కూడా ఒకటి ఉండటం వల్ల రేపు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. యువత ఇక్కడే ఉండి సంపాదించుకోవచ్చు అనేది వాళ్ళ వాదన. మరి ఈ విధంగా చూసుకుంటే ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది సార్? ఇప్పుడు హైదరాబాద్ కానివ్వండి, పక్కన బెంగళూరు కానివ్వండి, చెన్నై, తమిళనాడు వెళ్లాల్సి వస్తుంది కదా, ఏదన్నా కావాలన్నా లేదా నేర్చుకోవాలన్నా. ఇప్పుడు ఆ విధానం కొంచెం ఈ రాబోయే 4 ఏళ్లలో తగ్గుతుంది అంటారు. ఆ విధానం కంపల్సరీ తగ్గిద్దండి. ఇప్పుడు చూసుకుంటే మన వైజాగ్ని బాగా డెవలప్ చేయాలని సీఎం గారు ఇక్కడే కంపెనీలు కూడా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అక్కడ అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి అక్కడ కుర్రోళ్ళకి జాబులు వస్తాయని బాగా కృషి చేస్తున్నారు. కంపల్సరీగా ఈ 2-3 సంవత్సరాల్లో వాళ్ళు చేసి చూపిస్తారని మాకు బాగా నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా 4-5 పార్టీలు వస్తాయని ఆశ చూపించాడు జనానికి, ఒక్కటి రాలా. అంటే విశాఖపట్నం కేంద్రంగా సిఐఐ సదస్సులో కూడా కొత్తగా 710 కంపెనీలు వస్తాయని నిన్న మొన్న ఈ సదస్సు జరిగింది సార్. ఎలా అనిపిస్తుంది? నిజంగా మనవరాళ్ళు ఉద్యోగాలు ఇక్కడ చేసుకోవచ్చు అంటారా రాబోయే కాలంలో? 700 మీరు ఎన్ని చెప్పారు? 710 710 కాదు, 7 వస్తే ఏపీకి చాలు అయ్యా. ఏదైనా జనానికి నమ్మేటట్టు చెప్పాలి. 10 వస్తాయో 15 వస్తాయో 10 వస్తాయో అంటే నమ్ముతారు. 750 ఒకేసారి వస్తాయంటే ఎలా? అసలు ఒకటి లేదు. ఇక్కడ 13 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామంటున్నారు సార్. ఇప్పుడు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు అయ్యి ఆశ చూపించాలా, అంతేగాని ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రెండే అంతే. జనానికి ఏం చేయలేళ్ళు, వాళ్ళు మాటలు చెప్పడం. ఈ 5 సంవత్సరాలు భూమి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 9 పథకాలకి ఇప్పుడు 6 పథకాల వ్యత్యాసం ఎలా ఉంది? నిజంగా అందుతుందా? పారదర్శకంగా ఉందా? ఏం లేదు. ఏదైనా డిలే అవుతుందంటారా? ఖచ్చితంగా. ఒక వృద్ధాప్య పింఛన్ మాత్రం ఒకటి సక్రమంగా జరుగుతుంది. కరెంటు కూడా ఏమి లేదు. కరెంటు ఛార్జీలు పెంచనున్నాడు, 3 సార్లు పెంచేశాడు. 7 కోట్లుంటే ఎమ్మెల్యే అయిపోవచ్చు అనే నినాదం ఒక వారం నుంచి వినపడుతుంది. 5 కోట్ల నుంచి 7 కోట్లుంటే నియోజకవర్గ వారీలుగా చూసుకుని మనం ఎమ్మెల్యే అయిపోవచ్చు అంటున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు ఎమ్మెల్యే అదే అంటున్నారు. ఇటుపక్క రైల్వే కోడూరుకు సంబంధించిన గీతా మాధవి గారు కూడా అదే అంటున్నారు. నీతిగా నిజాయితీగా ఉన్న జనంలో మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు రాలేరు. ఎవరైతే డబ్బుని ఖర్చు పెట్టి జనానికి మార్చుకోగలుగుతారో ఆ స్వార్థపరులే పరిపాలిస్తారు. అంతే తప్ప నిజాయితీ అనేది లేదు, నీతి లేదు. జనవరిలో చూస్తే పంచాయతీ ఎలక్షన్స్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది ఈసారి? ప్రజలు ఎలా ఉంటారు? స్థానికంగా ఉన్న పార్టీకే హవా ఉంటుందంటారు. మేము పల్లెటూరు నుంచే వచ్చాం, కానీ పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు కూడా తక్కువగా. మేము అప్పుడు చిన్నపిల్లలం. మేము విజయవాడే ఎక్కువ. నాకు 70 సంవత్సరాలు. రేపు జనవరి 1 వస్తే జనవరి 70 వెళ్ళిపోయి 71లోకి వెళ్తాం. కానీ ఒకటి, ఇక్కడ కార్పొరేటర్ సీటుకు ఇవాళ ₹1 కోటి. విజయవాడ ఒక కార్పొరేటర్ సీటు గెలవాలంటే ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు. ₹1 కోటి ఖర్చు పెడితేనే కానీ కార్పొరేటర్ గెలవట్లా. ఈ మధ్యలో ఎవరైనా నిజాయితీగా నీతిగా ఉన్నవాళ్ళు, జనాల్లో ఏదో మంచి పని చేసేవాళ్ళు ఈ డబ్బుల ముందు పనికిరాట్లా. కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 15 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వ పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? రెండోది, ఏ అంశాలు బాగా ఫాస్ట్గా ఉన్నాయి? ప్రప్రథమంగా మొదటిగా ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు సిఐఐ సదస్సులు జరుగుతుంది కదా,
అలా ఉద్యోగాలు వస్తుంటే మన వాళ్ళు ఎక్కడికి వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మన పిల్లలు అందరూ ఇక్కడే ఉండొచ్చు. హ్యాపీగా వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటే మన వాళ్ళకి మన ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఈ విధంగానే ఇలా ఉండాలి. బాగుంది. 2 రోజుల్లోనే చూసుకుంటే మొదటి రోజు 8 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. రెండో రోజు కల్లా కూడా 12 లక్షలు అంటున్నారు సార్. దగ్గర దగ్గర 13 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు వచ్చే 5 ఏళ్లలో కూడా. మరి ఎలా అనిపిస్తుంది? ఈ విధానం మంచిదేనంటారా? అంటే ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కాడి నుంచి అన్ని ఫోకస్ చేస్తానంటుంది ప్రభుత్వం, నైపుణ్య కేంద్రాలు పెట్టి. సార్ స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటాయి, రియాలిటీ వేరే రకంగా ఉంటుంది. అసలు ఎంత వస్తున్నాయో ఏమిటో అనేది ముందు ముందు తర్వాత తెలుస్తుందండి. యాక్చువల్గా వాళ్ళు చెప్పటాలు ఒక రకంగా ఉన్నాయి, అసలు రియల్గా వేరే రకంగా ఉంటుంది కదా. అది వచ్చిన తర్వాత వరకు మనం చెప్పలేం. ఏదైనా మంచి రావటం అనేది చాలా మంచి శుభపరిణామం, రావాలి. మేము అందరం కోరుకునేది అదే. 410 ప్రతినిధులు వివిధ దేశాల నుంచి పాల్గొన్నారంటున్నారు. మరి ఈ విధానంలో చూస్తుంటే 710 కంపెనీలు ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నాయి అంటున్నారు సార్. మరి గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి, ఐటీ సెక్టార్ అని చెప్పి, రిలయన్స్ కంపెనీలు అని చెప్పి ఇవి కూడా వస్తున్నాయి అంటున్నారు. మరి విశాఖపట్నానికి మరొక రూపు వస్తుందా? పెద్ద మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సార్ వీళ్ళందరూ వచ్చి ఒప్పందాలు కుదుర్చుకోవటం వేరండి, మెటీరియలైజ్ అయ్యేది ఎన్ని మెటీరియలైజ్ అవుతాయి ఏం సార్, అప్పటి వరకు మనం చూడాలి. ఇప్పుడు ఏదో ఒప్పందాలు కుదుర్చుకున్నంత మాత్రాన కాదు కదా, వాళ్ళు బోల్డ్ అంత పని ఉంటుంది దానికి. కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, రకరకాల మెటీరియల్స్ తెచ్చుకోవాలి. అది ఒక పరిపక్వ స్థితికి రావాలంటే ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అది వచ్చిన తర్వాత కనుక వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు మాట ప్రకారంగా అన్ని కోట్లు పెట్టి చక్కగా వస్తే హ్యాపీ, అంతకంటే ఇంకేముంది. సార్ ఎలా ఉండబోతుంది? రాష్ట్ర భవిష్యత్తు ఎక్కువ శాతం విద్యార్థుల్లో ఉంటుంది, లేకపోతే ఈ నిరుద్యోగులు ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు కాబట్టి రేపు ఈ సుస్థిరంగా ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే మాకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఏమంటారు? రాష్ట్ర ప్రజలు ఇంకోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? సార్ చెప్పలేము, వాళ్ళ పనులను బట్టి మనం ఏం చెప్తాం. ప్రజలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఈయన ఎలా చేస్తారో తెలియదు. చంద్రబాబు గారు కానీ మంచి ఒపీనియన్ క్రియేట్ చేస్తున్నారు, మంచిగా ట్రై చేస్తున్నారు, బాగా ట్రై చేస్తున్నారు. ఓకే, చాలా హ్యాపీ. అది మెటీరియల్ ఇవ్వాలని కోరుకుందాం, మనందరం బాగా ఉండాలని కోరుకుందాం. ఒక కొంచెం టెక్నికల్ అయిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే మన దగ్గర 5 కోట్లు కానీ ఒక 7 కోట్లు ఉంటే ఎమ్మెల్యే అవడానికి అవకాశం ఉందనేది కొంతమంది ఒక వాదన. అందులోనూ ఇప్పుడు స్థానికంగా ఉన్న నేతలు కూడా మాట్లాడుతున్నారు. కొలికిపూడి శ్రీనివాసరావు గారు తెలిసే ఉంటారు, ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, తిరువురు నియోజకవర్గం ఎమ్మెల్యే. ఇటుపక్క రైల్వే కోడూరులో ఒక లేడీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలు కూడా నేను 7 కోట్లు ఇచ్చడం జరిగింది అంటున్నారు. ఏమంటారు? అంటే ₹1 కార్పొరేటర్కి అంటున్నారు కదా జనరల్గా. ఎలా ఉంటాయి ఈ విధానాలు? ఎలా ఉంటాయి? నాకు వాటి గురించి ఐడియా లేదు సార్, సారీ. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ఒకటే మాట, మరి స్టేటు రేపు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి జనవరి తర్వాత. మరి పదవీ కాలం ఇంకొక 3 నెలలు ఉందా కానీ ముందే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి విధి విధానాలు ఎలా ఉంటాయి? ప్రజలు ఏమైనా గమనిస్తూ ఉంటారంటారు? ఏమో సార్, ఐడియా లేదు నాకు ఆ సబ్జెక్ట్ గురించి.